ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నటువంటి వాక్య భాగం నిర్గమకాండం 3:6. మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. తనతో మాట్లాడుతున్నటువంటి స్వరము దేవునిదేనని చెప్పి సాక్షాత్తు ఈ యొక్క సృష్టినంతటినీ సృష్టించిన సృష్టికర్తే తన స్వరాన్ని మోసేకు వినిపిస్తున్నాడు అని గుర్తించినటువంటి మోసే దేవుని వైపు చూడలేకపోయాడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పి నిత్యం అనేక మంది దూతల చేత కొనియాడబడుచున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారే తనతో మాట్లాడుతున్నాడు అని గ్రహించినటువంటి మోసే తన ముఖాన్ని కప్పుకొని ఆయన వైపుకు చూడటానికి భయపడ్డాడు. దేవుడే తన యొక్క మాటలను మోసేకు తెలుపుతూ తనను తాను పరిచయం చేసుకున్నప్పుడు మోసే తన స్థితిని గ్రహించి తాను దేవుని యొక్క ముఖాన్ని చూడటానికి అర్హుడు కాదని, ఆ పరిశుద్ధ దేవుణ్ణి చూసేటువంటి శక్తి తనలో లేదు అని చెప్పి గ్రహించి తనను తాను తగ్గించుకున్నందుకు గుర్తుగా ఈ మాటలో రాయబడినట్లుగా మనం గమనించవచ్చు. హల్లెలూయా. మోసేకు తనను తాను పరిచయం చేసుకున్నటువంటి ఆ దేవుడే నీకు కూడా తనను తాను పరిచయం చేసుకున్నాడు కదా. కేవలం తన కృపచేతనే నేను రక్షించుకున్నటువంటి ఈ రక్షకుడు ఎంతటి పరిశుద్ధుడో గ్రహించారా? మనల్ని తన ప్రణాళికలో కోరుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో అత్యున్నతమైనటువంటి వాడు. అసలు సర్వసృష్టిని సృష్టించినటువంటి సర్వాధికారి అయినటువంటి ఆ దేవుడే నీకు తన మాటలు తెలియజేయడానికి అసలు నువ్వు ఏపాటి వ్యక్తివి ఆలోచించవా? మరి ఇంత గొప్ప దేవుని యొక్క మాటలను వినకుండా ఆయన పిలుపుకు ఆయన చిత్తానికి ఇంకా దూరంగానే ఉన్నావా? లేక దేవుని యొక్క స్వరాన్ని నీవు మరి విన్నట్లయితే, ఒకవేళ దేవుని యొక్క స్వరాన్ని నీకు వినిపిస్తున్నట్లయితే ఆయనను మరి అది స్వరాన్ని గ్రహించకుండా, లేకపోతే నిజంగా దేవుని స్వరమే నాకు వినిపిస్తేనే ఆయన నేను నమ్ముతాను అనో, లేకపోతే నువ్వు కోరుకున్నటువంటి ఆ యొక్క ఆశ్చర్యమైన కార్యం నీ జీవితంలో ఆ యొక్క నువ్వు అనుకున్నటువంటి కార్యం నువ్వు ఆశిస్తున్నటువంటి అద్భుతం జరిగితేనే దేవుని యొక్క ప్రణాళికలో కొనసాగుతానో, సర్వశక్తిమంతుడైనటువంటి దేవునితోనే మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉన్నావా? దేవునికే షరతులు పెడుతూ ఉన్నావా? అత్యంత పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క స్వరమును నీవు వినడానికి యోగ్యమైన స్థితిలోనే ఉన్నావా? అసలు ఒకసారి గ్రహించుకో. నీ యొక్క ప్రభువు నీకు తనను తాను పరిచయం చేసుకున్నది నిన్ను తన కొరకు వాడుకుంటుకే, తన చిత్తాన్ని నీకు తెలియజేయడానికే. అసలు నిన్ను ఎందుకోసం సృష్టించాడో, అసలే నీపై తనకు ఉన్నటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక ఏంటో నీకు తెలియజేయబడాలనే ఆయన నీకు తన మాటలను ప్రకటిస్తూ ఉండగా, ఇంతటి గొప్ప ధన్యతను పొందుకొనడానికి ఏపాటి వ్యక్తిని అని గ్రహించి నిన్ను నీవు తగ్గించుకొని ఆయన వాక్కుకు లోబడతావా? దేవుని మాటలు ఇక నుంచి అయినా సరే గ్రహించి ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటావా? తనను నీకు పరిచయం చేసుకున్నటువంటి ఈ దేవుణ్ణి అనేకులకు పరిచయం చేయడానికి ప్రయత్నిస్తావా? నీ స్థితి ఏమైనదో గుర్తించి నీవు ఎలాంటి పాపకార్యాల నుంచి విడిపించబడ్డావో, నీ పాత జీవితాన్ని ఏ విధంగా దేవుడు నూతనపరిచాడో నీ మనసులో తలంచుకున్నట్లయితే నీలాంటి వ్యక్తిని కూడా కోరుకొని తన యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళికలు నీపై కలిగి ఉన్నటువంటి దేవుడు ఎంతటి దయాళుడో, ఎంతగా నిన్ను ప్రేమించి నీకు తన కృపను చూపుతున్నాడో అర్థం చేసుకోగలుగుతావు. తనను తాను నీకు పరిచయం చేసుకునటానికి ఇప్పటికే ఎన్నోసార్లు నీకు తన మాటలను వినిపింపజేశాడు. మరి ఈసారైనా యేసుక్రీస్తు ప్రభు మాటలను గ్రహించి నిన్ను కోరుకున్నటువంటి నీ దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడుచుకోవటానికి నిన్ను నీవు తగ్గించుకొని బలమైన ఆయన హస్తాలలో చక్కగా సాధనంగా వాడబడటానికి సమర్పించుకుంటావా? లేక ఇంకా దేవుడే తన స్వరాన్ని నాకు వినిపించాలని, ఆయనే కనబడి నన్ను కోరుకోవాలని అనుకుంటూ ఆయన చిత్త ప్రకారం జీవించకుండా దేవునికి దూరంగా వెళ్ళిపోతావా? ఒక్కసారి ఆలోచించు. ఆయన నీకు తనను పరిచయం చేసుకున్నది కేవలం నిన్ను రక్షించడానికి మాత్రమే కాదు, నీ ద్వారా అనేకులకు ఈ యొక్క రక్షణ సువార్తను తెలియజేయడానికి. మొదటగా ఆయన చిత్తానుసారంగా జీవించి పరిశుద్ధునిగా ఉండటానికి నిన్ను నీవు అప్పగించుకో.
నీ దేవుని మహిమను అప్పుడు కన్నులారా నువ్వు చూస్తావు. తర్వాత అనేకులకు నీ ద్వారా దేవుడు నువ్వు చూపించగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున వాక్యం దేవునిదే. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. గ్రహించి స్వీకరించి మరి దేవుని సందులో ముందుకు వెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. మరి నాతో పాటు కలిసి ప్రార్థన ఏకీభవించండి. నాలో ఏ మంచి లేకున్నా సరే పాపంలో పడి నశించిపోతున్నాడు నన్ను వెతక రక్షించిన నా యేసు ప్రభువా, నీకే థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడమైనటువంటి నీ పరిచయమే నన్ను మార్చేసింది యేసయ్యా. నీవు అందించినటువంటి పాపక్షమాపణే నేను రక్షించబడేలా చేసింది. నాలాంటి వ్యక్తిని కోరుకున్నటువంటి నీ ప్రేమకు ఏమి ఇవ్వగలను దేవా? పరిశుద్ధమైనటువంటి నీ మాటలు నాకు తెలియజేస్తున్నందుకై లెక్కించలేని స్తోత్రాలు నీకే ప్రభువా. నీ మాటలకు తగినట్లుగా నేను జీవించినట్లు నన్ను నేను తగ్గించుకుని నీ క్రియలను సాక్షిగా జీవిస్తూ నా బ్రతికంతటితోనూ నీ నామము మహిమపరచబడులాగన నేను ఉండుటకు నీవే సహాయం చేస్తున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. నీ సన్నిధిలో నిలిచి పరిశుద్ధ జీవితాన్ని నాకిమ్మయ్యా. నా ద్వారా నేను ఈ లోకానికి చూపించే భాగ్యం నాకు అందించుమయ్యా. అందించినందుకు థ్యాంక్ యూ జీసస్. నీ నామంలో నేను అడుగుచున్నాను దేవా. నీ సన్నిధిలో నేను మొరపెడుతున్నాను దేవా. నన్ను రక్షించడం మాత్రమే కాదు, నా ద్వారా అనేక మంది రక్షించబడాలని నీ యొక్క ఉద్దేశం నెరవేర్చబడే రీతిలో యోగ్యమైన పాత్రగా నన్ను వాడుకుంటున్నందుకు నీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్.